తప్పుడు ఉదాహరణ. ఎందుకంటే టైం ఉంటుంది, అప్పుడు కూడా అధికారంలో ఉండి కూడా టైం ఉందిలేండి, అప్పుడు కూడా పెద్ద చేసింది ఏం లేదు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం ఉంది. సో శ్రీరామ్ గారు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సాక్షాత్తు మంత్రే ఈ కమిషన్ల వ్యవహారం బయట పెట్టిన తర్వాత మరి దీని మీద విచారణకైతే సత్వరం ఆదేశించాలి కదా. ఇప్పుడు మిగతా స్కాముల వ్యవహారంలో కమిషన్లు సిట్లు జరుగుతున్నప్పుడు మరి దీని మీద కూడా ఇమీడియట్గా విచారణ ప్రారంభం అవ్వాలా అక్కర్లేదా? 100% జరగాలి. ఎందుకంటే మీదనే అన్నది చేస్తే మనకి ఏ వ్యవస్థ లేదు. శ్రీరామ్ గారు ఫ్రీజ్ అయింది, మళ్ళీ పేపర్లు చూసి మాట్లాడతాం. ఒక మంత్రి మాట్లాడారంటే ప్రభుత్వమే మాట్లాడింది, ప్రభుత్వమే అక్కడ కమిషన్లు జరిగినాయని చెప్పిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగవలసిందే. అయితే ఏంటంటే ఎంక్వైరీ జరగడం వేరు, దాని మీద శిక్షలు పడడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా కనబడుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా ఎక్కువ తేడా కనబడుతుంది. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు. మళ్ళీ ప్రతిపక్ష నాయకులుగా నాకు అధికారం ఇస్తారా ఎవరా, ప్రతిపక్ష హోదా ఇస్తారా ఎవరా అని పోట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే అనేక కేసుల్లో ఏ విధంగా అయితే జాప్యం జరుగుతుందో అలాంటి జాప్యం జరగకుండా ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఇమీడియట్ గా సత్యకుమార్ గారు బయట పెట్టి మాట్లాడడం వేరు, బయటపెట్టడం వేరు. ఆషామాషిగా మాట్లాడే నాకు బాగా మంచి మిత్రుడు కాబట్టి ఆయన గురించి తెలుసు. సో ఆషామాషిగా మాట్లాడే మనిషి కాదు. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయి. ఆ ఆధారాలు ఏంటి బయట పెట్టి ఎంక్వైరీ కమిషన్ సహకరించి సత్వరంగా దీని మీద శిక్ష పడాలి. అయితే ఏంటంటే సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఏముంది కేసు పెడితే ఉంది 3 నెలలు జైల్లో వెళ్తాం మళ్ళీ అట్లా కాదు, ఉన్న కేసులకు తోడు మరో కేసు. కాబట్టి ఏంటంటే మీరు ఆయనకి ఏ విధంగా ఏ కేసుల్లో అయితే అన్నారనుకుంటారో అవన్నీ కూడా వీలైనంత త్వరగా జరిగేలా చూడండి. ఒక 3 నెలలు కాదు, 3 నెలలు 3 సంవత్సరాలు వెళ్ళిపోయేలాగా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు భయపడుతున్నారేమో నాకు అనిపిస్తుంది, ప్రభుత్వం భయపడుతుందా. ఎందుకంటే ఆయనకి ఏమైనా సింపతి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి సింపతి రావడం వేరు, ఈయనకి రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేశారని ప్రపంచవ్యాప్తంగా అందరూ రియాక్ట్ అయ్యారు. కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఈయన అవినీతి కేసుల్లో, ఆర్థిక అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళి 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత కూడా వచ్చిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అవ్వాలా, ఓడిపోయాడు. తర్వాత పెద్ద ఊరేగింపు చేశాడు, జైలు నుంచి పెద్ద ఊరేగింపు చేశాడు. అయినా కూడా ఏమి ఆయన సింపతి ఏమి రాలేదు. కాబట్టి ఆర్థిక నేరాల్లోనూ ఇలాంటి నేరాల్లోనూ శిక్షకు గురైన వాళ్ళు జైలుకి వెళ్తే వాళ్ళ మీద సింపతి రాదు. మీరేమన్నా సింపతి వస్తుందేమో అని భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోండి. వాళ్ళు 3 నెలలకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసి బెయిల్ మీద మేము హ్యాపీగా తిరిగేస్తాం అనే పరిస్థితులు రాకుండా కొంతమందిని ఎలాగైతే స్టేషన్ చుట్టూ తిప్పారో, కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు స్టేషన్ ఈ స్టేషన్ తర్వాత ఆ స్టేషన్ ఆ స్టేషన్ తర్వాత ఈ స్టేషన్ అలా తిప్పారో అలాగే ఈ చేసిన తర్వాత జైలు, ఆ చేసిన తర్వాత ఇంకొక జైలు. 3 నెలల్లో మీరు రావడం కాదబ్బాయి, 3 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మీరు జైల్లో ఉంటారని ఇలాగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అందులో ముఖ్యంగా మంత్రి మాట్లాడిన తర్వాత దీని మీద ఏ మాత్రం జాప్యం చేయాలి. మీరు అన్నట్టు ప్రభుత్వం మాట్లాడినట్టే కదా మంత్రి మాట్లాడారంటే. ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఉన్న శాఖలోనే ఆయన మాట్లాడిన తర్వాత కూడా దాని మీద ఎంక్వైరీ వేయకపోతే చాలా రాంగ్ మెసేజ్ ప్రజలకు వెళ్తుంది. చేస్తారో చేయించండి, ఇదే కాదు, ఇమీడియట్ గా శిక్షలు పడేలాగా చేయండి. కేవలం ఎంక్వైరీ వేయడం కాదు. ప్లీజ్ కన్క్లూడ్, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక కార్యక్రమం కూడా తీసుకుంటున్నారు.